హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సినిమా రిలీజ్కి ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈరోజు తీసేస్తే ఒక్కరోజే రేపటితో. సో చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు మెగా అభిమానులందరూ, రామ్ చరణ్ గారి అభిమానులందరూ కూడా. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పేసి 3 ఏళ్ళగా ఎదురు చూస్తున్నారు గేమ్ చేంజర్ సినిమా కోసం. దానికి తగ్గట్టుగానే ఆంధ్రాలో కొన్ని ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. నెల్లూరు కావచ్చు, లేకపోతే మిగతా ఏరియాలో కావచ్చు. సో గత 5 సినిమాల్లో అంటే రామ్ చరణ్ గారి రీసెంట్ మూవీస్ డే 1 ఎంత, గేమ్ చేంజర్ ఎంత కొట్టబోతుంది, ఒక చిన్న ప్రెడిక్షన్. సో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంత కొడద్దు అనుకుంటున్నారు ఏపీ తెలంగాణలో డే 1. సో ఆచార్య మల్టీ స్టార్ మూవీ కాబట్టి అది 29 crores 50 lakhs కలెక్ట్ చేసింది డే 1. అలాగే RRR మల్టీ స్టారర్ కాబట్టి 74 crores కలెక్ట్ చేసింది. అలాగే వినయ విధేయరామ 2019లో రిలీజ్ అయింది. సో అప్పట్లోనే అది 25,99 లక్షలు కలెక్ట్ చేసింది డే 1. రంగస్థలం 2018లో రిలీజ్ అయింది, 19,50 లక్షలు కలెక్ట్ చేసింది మొదటి రోజు. సో అలాగే ధృవ సినిమా 2016లో రిలీజ్ అయింది. అప్పుడు ఈ సినిమా 10,40 లక్షలు కలెక్ట్ చేసింది. సో గేమ్ చేంజర్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సినిమాకి ఆబ్వియస్లీ రేంజ్ పెరుగుద్ది, క్రేజ్ పెరుగుద్ది, టికెట్ రేట్స్ పెరుగుతాయి, సినిమాకు ఉండేటువంటి డిమాండ్ పెరుగుద్ది. సో ఇవన్నీ మైండ్లో దృష్టిలో పెట్టుకుంటే నాకు తెలిసి ఒక 40 నుంచి 45 crores వరకు డే 1 ఏపీ తెలంగాణలో కలెక్ట్ చేస్తుందేమో అనుకుంటున్నాను. 50 crores కలెక్ట్ చేస్తే మాత్రం అసలు వెరీ గుడ్ నెంబర్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత, ఘోరమైనటువంటి పరాజయం తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్నటువంటి సినిమా ఇది. అంటే డైరెక్టర్ మీద నెగిటివిటీ ఉంది. అలాగే రామ్ చరణ్ గత సినిమా ఆచార్య అంత ఇంపాక్ట్ లేదు ఆ సినిమా మీద. సో ఆఫ్టర్ RRR కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే అది మల్టీ స్టారర్ కాబట్టి. సో మల్టీ స్టారర్ దట్టు చాలా ఎక్కువ డిజాస్టర్ అయింది కాబట్టి. సో ఆఫ్టర్ RRR అన్నారు, అంటే హ్యూజ్ సక్సెస్ కదా అది. సో ఆఫ్టర్ RRR రామ్ చరణ్ గారి సోలో సినిమా ఆఫ్టర్ 5 years, ఎప్పుడో మనం 2019లో వినయ విధేయరామ రిలీజ్ అయింది, దాని తర్వాత మళ్ళీ సోలో సినిమా లేదు. సో ఇప్పుడు ఆఫ్టర్ 5 years రామ్ చరణ్ గారి సోలో సినిమా కావడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. దట్టు రామ్ చరణ్ గారి పేరు మీదనే ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ కూడా. ఎందుకంటే ఇండియన్ 2 తర్వాత శంకర్ గారి మీద అసలు హోప్సే లేవు, ఎందుకంటే అంత దారుణమైనటువంటి డిజాస్టర్ అయింది ఆ సినిమా. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఈ సినిమా మీద ఏదన్నా సరే ఒక ఎక్స్పెక్టేషన్ ఉందంటే కేవలం 1 man, అది రామ్ చరణ్ గారు. సో మనం ప్రీవియస్గా ఏవే మూవీస్ ఎంత కలెక్ట్ చేసినా అవన్నీ చూసుకుంటే ఈ సినిమా ఏపీ తెలంగాణలో మొదటి రోజు 40 నుంచి 45 కోట్లు అవలీలగా కలెక్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 50 కోట్లు కలెక్ట్ చేసింది అంటే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నెంబర్ అని చెప్పేసి అనుకోవాలి. సో మీరెంత అనుకుంటున్నారు, ఎంత కలెక్ట్ చేస్తుంది ఏపీ అండ్ తెలంగాణలో అనేది మీ కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.